నాకు వద్దంటున్నాడు వచ్చి నా దగ్గర కూర్చొని. వాడు పిచ్చోడు, వాడు తర్వాత ఓకే చెప్పాడు. పిచ్చి మీకై ఉండాలి, ట్రీట్మెంట్ మాకై ఉండాలి. అంటే నాకు పిచ్చా? చైర్లో కూర్చొని నాకు వద్దు, ఒకవేళ సపోర్ట్ కావాలన్నా మీరు నాకు చేయలేరు, నాకు కెప్టెన్ అవ్వాలని ఉంది, మీతో ఉంటే నేను ఓడిపోతాను, నాకు మీరు వద్దు అని చెప్పాడు. ఇంటెలిజెంట్ ఫెలో. మాధవి గారు వెనకలే మీ వైపు తొంగి తొంగి చూస్తున్నారు. చూస్తున్నారు. ఎవరు తొంగి తొంగి చూస్తున్నారు ఎందుకు? మాధురి గారు. సాయి ఏదో ఒకటి మాట్లాడరా. సూర్యుడు సూర్యుడు అసలు తీసుకున్నావు లోపలికి వచ్చావు తెలీదు. నేనైతే మిడిల్లో ఉన్నా, కరెక్ట్ గా మిడిల్లో ఉన్నా. రారా, అవతల బస్ కి యాలైపోతుంది. ఇట్స్ ఓకే, లీవ్. నా కన్ను వల్ల పోయింది మ్యామ్. నా లోకల్ నాకు కనపడలేదు. లీవ్ ఇట్ మా. నేను ఫస్ట్ వచ్చాను మ్యామ్. అసలు ఏం జరుగుతుందరా ఇక్కడ? వదిలేసే, దాని గురించి ఎందుకు ఏడుస్తున్నావు? నేనే ఫస్ట్ వచ్చాను. అసలు శని నీ నెత్తి మీద తాండవం చేస్తున్నాడు అనుకున్నా గానీ నువ్వే శని నెత్తి మీద తాండవం చేస్తావు నేను గ్రహించలేకపోయా. నా కన్ను వల్ల తప్పింది అంతే. నాకందరు కలిసి ఒక క్లాప్ కొట్టండి. డబ్బా కొట్టుకోవాలి ఒకసారి, కానీ ఎక్కువ డబ్బా కొట్టకూడదు. మీరు విజయవంతంగా ఈ టాస్క్ లో గెలిచి మీ కెప్టెన్సీని కాపాడుకున్నారు. సరిగ్గా చెప్తే ఓకే అని చెప్పొచ్చు కదా. నువ్వు ఎందుకు కాన్వర్సేషన్ ఇంక్రీజ్ చేస్తున్నావు? మరి గొడవ పెట్టుకోవడానికి మాట్లాడట్లేదు ఆయిషా, నేను మాట్లాడుతున్నా. అయితే ఎండాలేదు వానాలేదు ఎప్పుడు చూడు నా పంచలో రామాయణమేనా? అమ్మ బాబాయ్, అమ్మా బాబాయ్ సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఇది హౌస్ మ్యాటర్, గర్ల్స్ మ్యాటర్ కాదు. నేనేం అడిగాను? నైట్ ఉందా లేదా ఇప్పుడు అందరు కరెక్ట్గా ఉందా అని అడిగాను. ప్రాబ్లం మరి ఆ అమ్మాయిని అడిగితే మాత్రమే నువ్వు వస్తున్నావు. అలా కాదు. అవునమ్మా, నువ్వు ఇంతకు మించి దిగజారమన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. అమ్మాయి మీద అమ్మాయి మీద కాదు, మనోడి మీద అన్నాను. గర్ల్స్ మ్యాటర్ కాదు, హౌస్ మ్యాటర్ అన్నాను. రామనాథం గారు మీకు దండం పెడతాను. మ్యాటర్ ఏంటో తెలియకుండా మధ్యలో దూరి కెలికేయకండి, చాలా ఇబ్బంది. ఏం మాట్లాడాలి? తెలివి లేకుండా మాట్లాడాలి. నేను పిచ్చా? అంతేగా అంతేగా. ఎవ్వరు తెలివి లేకుండా ఏం మాట్లాడరు. అది కూడా కరెక్ట్ కదా సార్. అది కూడా కరెక్ట్. అది తినలేదు, వదిలేసింది. వదిలేస్తే ఇప్పుడే అందుకే నీకు ఫైర్ అయిందా? దాని గురించి మాట్లాడితే నా నోట్ నుంచి మంచి మాట్లాడారు చెప్తానా. ప్రశాంతంగా ఉంటేనే బాగుంటది బాబు, ఈ గొడవలు ఎందుకు మనకి? ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవరి పని చేస్తే. బయట మీరు షేర్ చేసుకున్నది ఆ బెడ్ లో మేము పడుకుంటాం మేము ఇద్దరం. నువ్వు చదువుకొని పట్టభద్రుడురా. రమ్య, క్రౌన్ పెట్టుకుంటే మనం రాణి కాం. మీ ఇద్దరికి ఒక వీడియో చూపిస్తాను. కన్ను అరపకుండా తల తిప్పకుండా చూడాలి అక్కడ. ఇరిటేటింగ్ గా ఉంది. లైక్ ఆ రోజు ఫస్ట్ రోజు వచ్చి కూర్చుంటుంటే చేతులు ఇలా వేసేసి, ఈ రోజు సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తుంటే నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. అమ్మాయిని ఎంత ఇరిటేటింగ్ ఉందో తెలుసా, చూస్తే నాకేదో ఉంది. అదే నన్ను చేస్తే లాగి పెట్టి ఒకటి ఇచ్చేస్తాను. ఒక మనిషిని అమ్మాయిల పిచ్చి అని అనడానికి నువ్వు అతన్ని జీవితాంతం చూడలేదు. అడుగుతున్నాను, ఏ జోన్ లో ఉన్నావు? అదే సార్, కంఫర్ట్ సార్. పవన్ చెప్తున్న దాంట్లో థమ్స్ అప్ ఎంతమంది, థమ్స్ డౌన్ ఎంతమంది చెప్పు. 100% థమ్స్ డౌన్. ఇంత యునానిమస్ ఓటింగ్ ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదు. మాధురి, డస్ షీ డిజర్వ్ ద? నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. మాధురికి కళ్యాణ్ కి మధ్య ఒక ఇష్యూ జరిగింది, అందులో తప్పెవరిది? నువ్వు చెప్పు. మాధురి గారు చేశారు. అక్షరం తప్పుపోకుండా ఎంత కరెక్ట్ గా చెప్పావరా? నేను నిజాయితీ తగలయ్యా. మీరు ఎలా మాట్లాడితే నేను వేరే విధంగా మాట్లాడాల్సి వస్తుంది అని ఆ మాట అన్నాడు. పిచ్చండి ఇది. బిగ్ బాస్ వీడియో ప్లీజ్. రేపటి నుంచి షెడ్యూల్ ఇలా ఉండదు. నేను అక్కడ వచ్చి అరగంట కూర్చున్నాను, అప్పుడేం చేశారు మీరు? లేట్ అవుద్దో తెలీదా మీకు? మాట్లాడిన విషయంలో తప్పు లేదు, మాట్లాడిన తీరులో తప్పు ఉంది. ఆ ముఖంలో కోపం లేదంట్రా, వాయిస్ లో బేస్ ఇదిరా.
సార్ నా వాయిస్ అలా ఉంటుంది సార్. కాదమ్మా ఇప్పుడు అలా లేదు కదా. బ్రెయిన్ కాడ కన్ను పెడితే బేస్ ఎట్లా వస్తుంది సార్? ఓకే ఆడియన్స్, థమ్స్ అప్ థమ్స్ డౌన్. అంటే నన్ను వెధవ అనేస్తారా? అవునరా దొంగ వెధవ. డస్ నాట్ డిజర్వ్ ఆ పవర్. ఆవిడ షీల్డ్ లో ఉన్న పవర్ స్టోన్ తీసేసి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అనరే నోరు పడిపోయిందా?